ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈరోజు మనకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి ఈరోజు కేసు వాదనలు జరగనున్నాయి. ఓకే, ఆల్రెడీ మొన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ రోజుకి కేసు పోస్ట్ పోన్ అయిందని చెప్పి కాబట్టి ఈరోజు మీకు అప్డేట్ అందజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు కేసు ఎన్నో నెంబర్స్లో ఉంది, అదేవిధంగా ఏ టైంకి ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకే, ఇది అఫీషియల్ వెబ్సైటు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్పై క్లిక్ చేసిన తర్వాత కూడా మీరు నేను చెప్పిన విధంగా చేసి చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన కాజ్ లిస్ట్ అని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో లైవ్ స్టేటస్ ఆఫ్ కాజ్ లిస్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మన హాల్ నెంబర్ వచ్చేసి 33. 33 పైన ఇక్కడ వ్యూ పీడిఎఫ్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేయండి. మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే జస్టిస్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ద హానరబుల్ శ్రీ జస్టిస్ అభినంద్ కుమార్ షావ్లి గారు అని ఇవ్వడం జరిగింది. ఇందులో మన కేస్ పొజిషన్ అంటే ఏ నెంబర్లో ఉందో తెలుసుకుందాం. ఓకే, మనకి 174 ఉంది. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 174 అని ఉంది. రిట్ పిటిషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే జీపీ ఫర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అని ఇవ్వడం జరిగింది. 2 గంటల 15 నిమిషాలకు కేసు వాదనలు జరగనున్నాయి. ఓకే, కేసు నెంబర్ ఇక్కడ మీరు చూడొచ్చు 174. దాని తర్వాత 174 నుంచి కిందున్నవి ఇక్కడ మిగతా పంచాయతీరాజ్ సంబంధించిన కేసులు ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ ఈరోజు ఈ కేసు ఏం వాదనలు జరిగాయి అనే విషయాన్ని కూడా నేను అప్డేట్ అనేది అందజేస్తాను. ఓకే ఫ్రెండ్స్.